నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను మీ వాత్సల్య. జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలలో ఒక వంక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్లు పాకిస్తాన్ అజెండాను అమలు పరిచేందుకు సిద్ధంగా ఉన్నాయని ఆరోపణలు చేస్తుండగా ఆర్టికల్ 370పై కాంగ్రెస్ కూటమి వైఖరితో తమ దేశం ఏకీభవిస్తుందని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ పేర్కొనడం కలకలం రేపుతోంది. పాక్ మంత్రి వ్యాఖ్యలతో దేశంలో రాజకీయ దుమారం చెలరేగుతోంది. దాదాపు 10 ఏళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్లో బుధవారం ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ మేనిఫెస్టోలో జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరణపై ప్రస్తావించింది. అయితే ఆర్టికల్ 370పై మాత్రం మౌనం వహించింది. అదే సమయంలో పాక్లో జరిగిన ఓ టీవీ కార్యక్రమంలో రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాంకర్ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలపై అడిగిన ఓ ప్రశ్నకు స్పందించారు. కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నాయని, ఆ పార్టీలకే విజయ అవకాశాలున్నాయని తెలిపారు. పైగా కాశ్మీర్లో ఆర్టికల్ 370, 35A అమలు చేసిన సమయంలో కేంద్రంలో కాంగ్రెస్కు చెందిన పండిత్ జవహర్లాల్ నెహ్రూ, కాశ్మీర్లో షేక్ అబ్దుల్లా అధికారంలో ఉన్నారని చెప్పారు. తాజాగా ఇద్దరూ కలిసి కాశ్మీర్లో ఆర్టికల్ 370, 35A అమలు చేస్తామని హామీ ఇచ్చారని ఆయన పేర్కొనడం ప్రాధాన్యత సంతరింపచేసుకుంది. ఇది జరిగితే చాలా బాగుంటుందని, ఆర్టికల్ 370, 35A కాంగ్రెస్ దాని మిత్రపక్షాల విధానంతోనే తాము ఉన్నామని ఆయన చెప్పుకొచ్చారు. పాక్ మంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో దేశ రాజకీయాలు మరోసారి వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని తీవ్ర స్థాయిలో స్పందిస్తూ కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్లు పాకిస్తాన్ ఎజెండాను అనుసరిస్తున్నాయని విమర్శించారు. హింస, అశాంతే ఆ ఎజెండాగా పేర్కొన్నారు. కాంగ్రెస్కు వేసే ప్రతి ఓటు ఎన్సీ, పీడీపీల మేనిఫెస్టోలు అమలుకు అవకాశం కల్పిస్తుంది. 370ని పునరుద్ధరించి మళ్లీ హింస, రక్తపాతాల కాలం తీసుకొస్తామని ఆ పార్టీలు హామీ ఇస్తున్నాయి. కాంగ్రెస్ ఎన్సీ పొత్తుపై ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కానీ పొరుగు దేశం మాత్రం తెగ సంతోషిస్తోంది. ఆసిఫ్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ ఎన్సీ బండారం బయటపడిందని శ్రీనగర్, కట్రా సభల్లో ప్రసంగిస్తూ ప్రధాని హెచ్చరించారు. కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్నికల బంధం అత్యంత ప్రమాదకరమైనదని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ రక్షణ మంత్రి చేసిన ప్రకటన ప్రతిపక్ష కాంగ్రెస్ నిజస్వరూపాన్ని మరోమారు బహిర్గతం చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి చెందిన పాకిస్తాన్ బాణీ ఎప్పుడూ ఒకటేనని, జాతి వ్యతిరేక శక్తులతో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కుమ్మక్కవుతూనే ఉందని కూడా ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీ ఇప్పటికే అమెరికాలో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీ నేత అమిత్ మాల్వియా సోషల్ మీడియాలో స్పందిస్తూ పాక్ ఉగ్రవాదానికి ఆశ్రయం ఇస్తున్న దేశమని, ఆ దేశం కాశ్మీర్ విషయంలో కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ వైఖరికి మద్దతు ఇస్తుందని విమర్శించారు. ఆర్టికల్ 370పై కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ అలయన్స్ వైఖరిని పాకిస్తాన్ రక్షణ మంత్రి సమర్థించడంపై సిపిఐ నేత డి రాజా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మన అంతర్గత విషయాల్లో పాకిస్తాన్ రక్షణ మంత్రి తలదూర్చడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్కు ఇది వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ అనంతరం పాకిస్తాన్ ఎందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని ఆయన నిలదీశారు. భారత్ అంతర్గత విషయాల్లో పాక్ జోక్యం నివారించాల్సిన అవసరం ఉందని సిపిఐ నేత స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలు పరిణితి చెందిన వారని, జమ్మూ కాశ్మీర్కు, దాని భవిష్యత్కు ఏం చేయాలనేది వారికి స్పష్టంగా తెలుసునని ఆయన భరోసా వ్యక్తం చేశారు. కాగా కాంగ్రెస్ ఎంపీ, లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫారూక్ అబ్దుల్లా పాకిస్తాన్ భాష మాట్లాడుతున్నారని, పాక్ కనుసన్నల్లో నడుస్తున్నారని బీజేపీ ప్రధాన కార్యదర్శి, పార్టీ జమ్మూ కాశ్మీర్ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ ఆరోపించారు. పాకిస్తాన్ రక్షణ మంత్రి ప్రకటన ఈ విషయం విస్పష్టంగా వెల్లడిస్తున్నదని ఆయన ధ్వజమెత్తారు. పాకిస్తాన్ ట్యూన్స్కు వీరు డాన్స్ చేస్తున్నారని మండిపడ్డారు. పాకిస్తాన్ తోలుబొమ్మల్లా నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. కాగా ఆర్టికల్ 370పై కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ వైఖరిని పాకిస్తాన్ రక్షణ మంత్రి సమర్థించడం పట్ల ఫారూక్ అబ్దుల్లా స్పందిస్తూ పాకిస్తాన్ ఏం చెప్పిందనేది తనకు తెలియదని తెలిపారు. తాను పాకిస్తానీ కాదని, భారత పౌరుడినని ఆయన స్పష్టం చేశారు. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ను సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి. మీ ఒపీనియన్స్ను కామెంట్ చేయండి. అందరితో షేర్ చేయండి. ప్రతిరోజు చెప్తున్నాం ఆర్థికంగా ఈ ఛానల్కి చేయూత అవసరమని. కానీ ఎందుకో తెలియదు, చేయూత రావడం అయితే చాలా తక్కువగా ఉంది. మరి మేము కరెక్ట్ వీడియోస్ అందిస్తున్నామా లేదా, మా కంటెంట్ కరెక్ట్గా ఉందా లేదా కూడా అర్థం కావట్లేదు. నిజంగా మా కంటెంట్ కరెక్ట్గా ఉండి దేశ హితం కోసం, సమాజ హితం కోసం అడుగులు ముందుకేస్తే ఆర్థికంగా చేయూతనివ్వడానికి చాలామంది ముందుకు వస్తారు అనుకున్నాం. కానీ అడుగులు ముందుకు ఎందుకు పడట్లేదు అనేది కూడా మాకు తెలియట్లేదు. సో నిజంగా మేము
సరైన మార్గంలో మన ఛానల్ని తీసుకెళ్తున్నాం అనిపిస్తే మాత్రం ఆర్థికంగా తప్పకుండా చేయూతనందించండి. మీరు చేసే ప్రతి రూపాయిని అయితే వృధాగా పోనివ్వట్లేదు. ఆఫీస్లో ఎక్విప్మెంట్తో పాటు, ఆఫీస్ రిక్రూట్మెంట్తో పాటు వాస్తవాలను అతి త్వరగా మీ ముందుకు అందించడానికి ఏం చేయాలి అనే ఆలోచనతోనే అడుగులు ముందుకేస్తున్నా. మీ సహకారం చాలా 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 అవసరం. దయచేసి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీదే గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాము. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టే ప్రయత్నం చేయండి. అండ్ సబ్స్క్రిప్షన్ కూడా, వీడియోస్ వాచింగ్ బాగుంది కానీ సబ్స్క్రిప్షన్ అనేది పెరగట్లేదు. అది కూడా అర్థం కావట్లేదు ఎందుకు అనేది. నార్మల్గా వీడియోలు చూసి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఒక వీడియో నచ్చింది అంటే ఖచ్చితంగా అలాంటి వీడియోలే మన ఛానల్ ద్వారా వస్తాయని నమ్మండి. ఒక్క పనికిరాని వీడియోను కూడా మన ఛానల్లో ఎట్టి పరిస్థితిలో వేయము. వ్యూవర్షిప్ కోసమో రేటింగ్ కోసమో మాటిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. ఎంత వీలైతే అంత లైక్ చేయండి. మీరు ఎంత లైక్ చేస్తే మన ఛానల్ అంత స్ప్రెడ్ అవుతుంది. వీలైనంత మందికి షేర్ చేసి మన ఛానల్ గురించి తెలియజేయండి. ఇంకా మన ఛానల్ ద్వారా ఎలాంటి కార్యక్రమాలు కావాలి అనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. జై భారత్.